హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి ముచ్చట్లు అండ్ కామెడీ. దోస్తులు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? దోస్తులు వీడియోని చూసే ముందు లైక్ చేయండి, అలాగే మన వీడియోలను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు దోస్తులు. ఈరోజు వీడియో వచ్చేసి ప్రేమను గెలిపించుకున్న జంట కానీ జీవితాన్ని ఎపిసోడ్ 5 అన్నమాట. దోస్తులు ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంకా ఏడుస్తున్నావమ్మా? ఆడ పోలీస్ స్టేషన్లో రానంటుందే. దీనికేం తెలుస్తుంది మన బాధ? నీకంటే ముందు నేను పుట్టిన కాబట్టి నీకు ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నీకు మంచి చేయాలనే చూస్తాం, చెడు చేయాలని చూడం. ఎందుకట్లా మా మీద అంత కోపం పెంచుకుంటున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఓడి చచ్చిపోయినట్టు. నువ్వు చేసింది తప్పు, అయిపోయింది. ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాలే. నీ కొరకే చెప్తున్నా, నీ మంచి కొరకే చెప్తున్నా. వాడిని మర్చిపో. నిమ్మతంగా మేము చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకో. అన్నం పెట్టి పావే, నాకు పొద్దు నుంచి అన్నం తినలే, ఏం తినలే, గావర్ అవుతుంది నాకు. నువ్వు మళ్ళీ పోయినా మళ్ళీ సేమ్ పోలీసులు వాని మీద కేసు పెట్టి జైల్లోనే వేస్తారు, కానీ ఏం యూజ్ ఉండదు. నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు. అక్క నీకు తెలిసిందా ఈ విషయం? ఏంటిదే? ఈ స్వాతి పిల్ల లేదు, లేచిపోయిందంటగా. ఎప్పుడే నాకు పొద్దుగాల అనిపించిందిగా. నేను పొద్దుగాల పోయిందంట, సాయంత్రం వరకు వాళ్ళ అన్న దోలాడి తీసుకొచ్చిండు. అవునా? ఏం పుట్టింది పోరికి? ఇంత కొడితే 15 ఏళ్ళు నిండలేవు, అప్పుడే లేచిపోయిందా? అవునంట, నా కొడుకు చెప్పిండక్క. ఆయనకి ఎట్లా తెలిసిందేమో మరి. ఏం చేస్తుర్రే? ఏం లేదా లక్క, ఇటు ముఖాయి వస్తలేమింది ఈ మధ్య. ఏ జ్వరం వచ్చింది, ఇక శాత కాలే, పండుకున్నా, ఇక తక్కువైందిగా. ఇటు ముఖాయి వచ్చి చాలా రోజులు అవుతుందని వచ్చిన. నేను అనుకుంటున్నా ఊరికి కూడా పోయిందేమో అని అనుకుంటున్నా. ఏ ఊరుకుందమ్మా ఓను, ఏ ఊరికి పోయినా మనకు ఉండబుద్ధి అవుతుంది. అప్పుడు పోయి ఉండేది బాగానే 4-5 రోజులు, కానీ ఇప్పుడు పోగానే ఎప్పుడొచ్చి ఇంట్లో వాళ్ళదుమా అన్నట్టుంది. అవునెల్లక్క, అప్పుడేమో బాగానే ఊరంటే ఊరికి 2-3 రోజులు ఉండేది, కానీ ఇప్పుడు ఏ ఊరికి పోయినా సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వస్తున్నాం. కూర్చోరాదు. అవునే, మన ఊర్లో బోనాలు ఎప్పుడంట? హైదరాబాద్లో అయిపోయినాయిగా. మన ఊర్లో ఎప్పుడైనా కృష్ణాష్టమి అయిపోయినాక వచ్చే ఆదివారమే వెళ్తారుగా ఎల్లక్క. అవునే, ఇంకా 15 రోజుల దాకా ఉంది ఈ టైము. నేను అదే అనుకున్నా, హైదరాబాద్లో ఉన్న చుట్టాలు ఏమో బోనాలకు కూడా పోయిందేమో అనుకున్నా, కనిపించలేదని. నాకు ఓడుండమ్మా హైదరాబాద్లో చుట్టాలు ఎవరు లేడు. అది సీత ఒక ముచ్చట చెప్తుంది, నువ్వు వచ్చినావని మధ్యలోనే ఆపింది. ఏం ముచ్చట? చిన్నగా మాట్లాడుర్రి, ఇంటే మళ్ళీ మనం తిడుతుంది ఆమె. ఏమైందే? మీ ఇంటి పక్కన వాళ్ళ ముచ్చటనేనా? అవునెల్లక్క, ఆ పిల్ల స్వాతి లేచిపోయిందంటే నిన్న. ఓ ఆ పిల్లనా? ఆ పిల్లది ఎంతేజే? 10th క్లాస్ ఏదో అన్నారుగా. ఆ పిల్లనే. నిన్న శివగారు లేడు, లారీ మీద పోతాడు చూడు, ఆడు ఈమె ఇద్దరు కలిసి లేచిపోయారంట. నన్ను అనుకున్నా అప్పుడే రోజు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా వచ్చిపోలే ఆమె వెనకాలనే మొత్తం ఆమెను చూసుడే. నాకు కూడా అనుమానం వచ్చింది, కానీ మళ్ళీ ఏమో మర్చిపోయినట్టు అయింది. ఆడేనా? అవునంటే లక్క, నా కొడుకు చెప్తుండు. మరి ఎవరు చెప్పిరు ఆనికి దోస్తులల్లా? కానీ మళ్ళీ తీసుకొచ్చిండుగా వాళ్ళన్న, దోలాడిరంట, అన్ని లెస్స కొట్టిరంట. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తీసుకొచ్చిర్రు, ఇంట్లోనే ఉంది ఇప్పుడు. అవునా? పిల్ల గిత్తత లేదు, ఆలోచనలేమో గంతగానం చేసిందాను. అవునంటక్క. ఏమైనా ఇంకా నర్సమ్మ లేదు, నర్సమ్మ బిడ్డ సోపతే పడుతుంది. ఆ పోరు కూడా మంచిది కాదు. ఇవాళ రేపు ఈ సోకులైన ఏం సోకులో ఏమో. అవును, అమ్మనేమో మొత్తం నీతి నిజాయితీ పర్లాగా వేస్తుంది, బిడ్డనేమో అట్ట వేస్తున్నా, అది దాని తగ్గట్టే వేస్తున్నట్టుంది. అంటే నా బిడ్డకి మస్తు అడుగుతురు సంబంధాలు, కానీ చిన్న ఏజ్ అని చేసలేను నేనే అని మస్తు అన్నది. నాతోనే చేస్తే అయిపోగా మరి ఇజ్జత్ వాయి, ఇప్పుడు ఇజ్జత్ వస్తుందా? అవును, మరి ఇట్లా చేస్తుందని తెలిసినప్పుడే పెళ్ళి చేసి అయిపోవుగా, ఇంతవరకు రాకపోవుగా. ఇంకేముంది, ఇప్పుడైనా తీసుకొచ్చిర్రు, ఇప్పుడైనా పెళ్ళి చేయాలి దబ్బున, చేస్తూనే ఉంటుంది. మా ఆయన గల కాడ ఏముందమ్మా, శివానికి ఆస్తి లేదు, పాస్తి లేదు, చదువు లేదు, ఏం లేదు. ఏమైనా లారీ మీద పోతాడు, లేకపోతే లేదు, ఏమైనా తిరుగుడే అంది. గసంటోళ్ళేగా ఇట్లా చేసేది. ఓ పని మీద రోకుండదు, ఓ ఇంట్లో ఏముండదు, ఓ చదువు మీద రోకుండదు. కానీ ఈ సోకులు అయితే మస్తు ఉంటాయి ఆసంటోళ్ళకి. ఆ సోకులు ఉంటాయి, కానీ ఈ సొంటోళ్ళకి అర్థం కావాలిగా. మరి మా అమ్మ మా నాయన ఎంత కష్టపడుతుర్రు, నన్ను ఎట్లా చూసుకుంటుర్రు, నేను వాళ్ళు చెప్పినట్టు ఇంటా, లేకపోతే నేను ఇష్టపడ్డా కానీ మరి వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అనేది ఉండాలి. కానీ ఏమైనా బరి తెగించి లేచిపోవడానే. ఇవాళ రేపు మస్తు చేసుకుంటారు లవ్ మ్యారేజ్లు, కానీ అందరు ఎట్లా చేసుకుంటారు, వీళ్ళు సెట్ అయినాక వాళ్ళు సెట్ అయినాక మంచిగా వాళ్ళ నొప్పించి ఇలా నొప్పించి మంచిగా పెళ్ళి చేసుకుంటారు. కానీ
ఇట్లా ఎవ్వరు లేచిపోతలేడు ఇవాళ రేపు. కులం వేరైనా సరే కానీ మంచిగా ఒప్పించి చేసుకుంటారు. అవునక్క, కులం వేరైనా సరే కానీ ఒప్పించుకొని చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఎందుకు ఒప్పుకుంటారు? అమ్మ నా బిడ్డ బతకగలుగుతుంది, మంచిగా ఉంటుంది అని హోప్స్ ఉంటే ఒప్పుకుంటారు. అందుకని ఇస్తారు. కానీ ఇట్లా బతకలేనని తెలిసినప్పుడు ఎట్లా సార్ చెప్పు? ఏం కూర ఉండిదే? కూరగాయలు ఏం లేవు, టమాటా పచ్చడి చేసినామక్క. అవును, షాప్ తిరుపతికి ఏమో పోయిందంటే షాప్ మూసేసిందిగా. ఇవాళ నేనే గసుట వెయ్యి టమాటాలు ఒకటే ఉంటాయి అలా కాడ తెచ్చిన టమాటా పచ్చడి చేసిన. మళ్ళీ మాపడికి ఏమి ఉండాలో ఏమో. వెనకట రోజో కూర వేస్తే తినేది బాగానే, కానీ ఇప్పుడు పొద్దునో కూర పొద్దుకో కూర అవుతుంది. పొద్దున కూర తింటలేరు. ఏనే అప్పుడు దబ్బడం పెట్టి చారు పెడితే 2-3 రోజులైనా తాగేది. ఇప్పుడు తాగుతురా? ఇంకా ఈ ముచ్చట ఊరంతా తెలియనట్టుంది. సగం ఊరికే తెలుసు కాబట్టి నీ దాకా రాలే కదా అక్క? అవునే, నాకు తెలియదు. మాడకట్టు ఎవరు ఏమంటలేరుగా. కంట్రోల్ బియ్యం 3 నెలలు ఒక్కసారి ఇస్తురంట కానీ మీరు తెచ్చిరా? తెచ్చినాం అక్క. నేను మొన్న పోతే స్టాక్ అయిపోయింది, మళ్ళరా అన్నది. నేనే తేలే. తెచ్చుకోరాదు, మంచిగా ఉన్నాయి సార్ బియ్యం. మొన్న వండుకున్నా కానీ ముక్క ముక్క వాసన. సన్న బియ్యం కాబట్టి మంచిగా అవుతుంది అక్క అన్నం. కాకపోతే ఓ నెల మంచిగా వస్తున్నాయి, ఓ నెల మంచిగా వస్తలేవు. నేను చూసాను వస్తా, మరి షాప్ తీసిందా తీయలేదా చూసి వస్తా. కంట్రోల్ షాప్ ఆమె చూసినప్పు మళ్ళీ స్టాక్ అయిపోతే ఎట్లప్పు? ఈడ కూర్చున్నావురా నువ్వు? ఫోన్ చేసి ఎంతకెత్తుతలేవు ఎందుకురా? ఫోన్ సైలెంట్లో ఉందో ఏమో. కాదురా, మరి గీడ కూర్చున్నావు ఎందుకు? ఇంట్లో కూర్చోపోయినా? ఏమోరా, నాకేం చేయాలో అర్థమైతే లేదు. నేను నా లెస్స కొట్టిరు, ఒళ్ళంతా నొప్పులైనాయి. అట్లనే స్వాతితో ఎట్లా మాట్లాడాలని ఆలోచిస్తున్నా. అరే నీకు ఇంకా బుద్ధి రాలేదా? వద్దురా, ఇసిపెట్ట. స్వాత వద్దు, ఎవరొద్దు. నిమ్మత్తంగా నీ పని ఏందో నువ్వు చేసుకో, కానీ మళ్ళీ రిస్క్ ఎందుకురా? నేను ఎట్లా మర్చిపోతారా? నేను మస్తు లవ్ చేసిన స్వాతిని, నేను మర్చిపోను. ఆమె లేని నేను బతకలేను, ఎట్లా మర్చిపోతా? మర్చిపోవాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. చూసినావుగా ఎంత జరిగిందో, మీరిద్దరు లేచిపోతే. అట్లా కాదురా, అసలు పోలీస్ స్టేషన్లో కూడా నేను రానంటే గుంజుకొచ్చి రాలే. ఎట్లనైనా అది నన్ను మర్చిపోదని నాకు తెలుసు. ఎట్లా మాట్లాడాలో అర్థమవుతలేదురా. ఏమంటుందో, నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము అనేది చెప్దామంటే అసలు ఫోన్ తీసేసిరా మా కాడ. అది ఎన్నో పడ్డదా ఫోన్ కూడా. ఇప్పుడు ఫోన్ ఇవ్వాలంటే కూడా ఎట్లా ఇవ్వాలి నాకు ఏం అర్థమవుతలేదు. అదే ఆలోచన చేస్తున్నా. పన్నులు తిన్నది ఇంకా సాలలేలారా? ఆడు సంపుతా అని తిరుగుతుండే తెలుసా? అంత కోపం ఉంది నీ మీద అలా అన్నగానికి. అవసరమారా నువ్వు ఇవన్నీ కథలు పడు? ప్రాణం కన్నా ఎక్కువ నారా? అవునరా, నాకు స్వాతి అంటే ప్రాణం. చంపితే సస్తా, ఇంకా స్వాతి లేనందుకు సచ్చేదే బెటర్. ఒరే, అప్పుడే అయిపోయిన ఆదరా నీ జీవితం. నువ్వు నిన్న మొన్న వచ్చిన స్వాతి గురించి ఆలోచిస్తున్నావు కానీ నిన్ను కన్న తల్లి తండ్రి గురించి ఆలోచిస్తలేవెందుకురా? వాళ్ళు ఏం కావాలరా? ఇప్పటికే ఇజ్జత్ పోయిందని సగం బాధపడతారు. ఇంకా నువ్వు ఇజ్జత్ దిద్దామని చూస్తున్నావు. వాళ్ళ ప్రాణాలకి నిమ్మలం లేకుండా చేస్తున్నావు. నువ్వు ఒక్క కొడుకువి, నువ్వు వాళ్ళని మంచిగా చూసుకోవాలా కానీ ఏందిరా ఈ పని? నువ్వేమన్నా సరే, నువ్వేమనుకున్నా సరేరా, నేను ఎట్లయినా స్వాతిని పెళ్లి చేసుకోవాలి. నేను కూడా నీ బాధను చూడలేకపోతున్నాను. స్వాతిని ఎంతలా చేసినావో నాకు తెలుసు కానీ ఇక మరి ఏం చేస్తావురా? నీకు రాసి పెట్టి లేనప్పుడు జరగదు, అంతే. మర్చిపోరా ప్లీజ్. అవునరా, పూజ ఏమైనా హెల్ప్ చేస్తుండొచ్చునా? ఏమోరా, మరి తెలియదు ఏమంటుందో. ఒకసారి అడిగి చూద్దాం తీ. నువ్వు మర్చిపోరా అంటే చెప్తినేటట్లేవు. అదే ట్రై చేస్తా మరి మాట్లాడడానికని చూస్తున్నా. అరే ఒకసారి పోదామారా పూజోళ్ళ ఇంటికి? ఒరే, నువ్వు మొన్న ఇరికిచ్చినందుకే నన్ను ఎంతగానో బెదిరించారో తెలుసా? వాళ్ళ దోస్తులు. నాకే మస్తు భయమైంది, నన్ను ఏడ కొడతారో అని నేను అనుకుంటే మళ్ళీ ఇరికిస్తున్నావేందిరా? ఒరే ఇది ఒక్కసారి హెల్ప్ చేయరా ప్లీజ్ రా. నేను నీ ఎమ్మడి రానురా. కాకపోతే ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తా కానీ నీ ఎమ్మడి రాను. నేనే పూజలు ఇంటివే మాట్లాడొచ్చి నీకు చెప్తా ఉండి ఇన్నే. కానీ నీ ఎమ్మడి నేను తిరిగి అనుకో, మళ్ళీ నా మీద అనుమానం వస్తుంది వాళ్ళకి. సరేరా, ఏదో ఒక హెల్ప్ చేయి. నేను నడుచుకొని వస్తా, కూసో. పూజ, పూజ ఉన్నావా? ఎవరయ్యా నువ్వు? నేను అంకుల్ పూజ వాళ్ళ ఫ్రెండ్ని. మగ పిల్లల ఫ్రెండ్ ఏంది? అంటే వాళ్ళ స్కూలు మా స్కూల్ ఒకటే క్లాస్ అనమాట. అట్లా క్లాస్మేట్స్ అట్లా. అవునా, ఏం కావాలా మరి? ఒకటి బుక్ తీసుకుంది నాది, హోంవర్క్ రాసుకుంటా అని మళ్ళీ ఇయ్యలే నాకు, అడుగుదామని వచ్చిన. అవునా, పిలుస్తావు. పూజ, పప్ప. గౌరవ వచ్చి చూడు, నీకోసం మాట్లాడు, నేను ఇప్పుడే వస్తా. సరే పప్ప. నువ్వా? నేనే. ఎందుకు వచ్చినావు? నీకు ఒకటి తెలుసా? ఏంటిది?
నిన్న శివ స్వాతి ఇద్దరు లేచిపోయారు. ఆ, అవునా? అది నాకు ఒక్కసారి కూడా చెప్పలే. నీకు చెప్తే ఏం చేయదు అమ్మా? లవ్ చేసుకున్నప్పుడు శివ నా హెల్ప్ తీసుకోలేదా? లేచిపోయేటప్పుడు చెప్పరా ఆ మాత్రం కూడా? నీకు చెప్తే ఏం చేయదు, పెళ్లి చేయదువా? పెళ్లి చేసే అంత పెద్దదా నేను కాదు అని చెప్పు. ఏడురు మరి ఇప్పుడు ఓళ్ళ ఇంటికాడ అల్లురు. మరి లేచిపోయారన్నా? లేచిపోతే ఓళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎందుకుంటారు? అలా అన్న వెయ్యి రెస్సా కొట్టిందంట శివని స్వాతిని. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తీసుకొని వచ్చిర్రు. ఇంత జరిగిందా? నాకు ఒక్క విషయం కూడా తెలియదు. నీతోనే ఒక పని ఉంది అందుకనే వచ్చిన. ఏం పని? అదే ఇప్పుడు స్వాతిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిస్తలేరు. ఫోన్ కూడా ఈయన పడేసిరంట. నా శివగాడు మస్తు బాధపడుతుండే, ఏడుస్తుండు. నేను స్వాతితో మాట్లాడాలని. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమోనని వచ్చిన. నేనేం హెల్ప్ చేస్తా? ఎట్లనన్నా చేసి ఒకసారి స్వాతి వాళ్ళ ఇంటికి పోయి నీకు ఒక ఫోన్ ఇస్తావా? ఆ ఫోన్ల నుంచి మాట్లాడిపిస్తావా శివతోని? అమ్మా, ముందే అదన్నా మంచోడు కాదు. ఎట్లా? నాకు భయం అవుతుంది అయ్యా. చూడరాదు, ట్రై చేయరాదు? సరే ట్రై చేస్తా. మాట్లాడుతుందో మాట్లాడదో నాకైతే తెలియదు. హోప్స్ అయితే పెట్టుకోకూడదు కానీ ట్రై చేస్తా. సరే, నీకు ఇచ్చిన ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోనువో. ఎవరు లేని సమయం చూసి ఫోన్ చేయి, లేకపోతే ఆ ఫోను స్వాతికి ఇచ్చిరా. సరే, నేను శివగాని కాడికి పోతా. ఆడిని బస్ స్టాండ్లో కూర్చుండు, నేను కూడా ఆడనే కూర్చుంటా. నీకు ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, సరేనా? సరే కానీ నేను ఫోన్ చేసిన దాకా మీరు చేయకుర్రి. మధ్యలో మీరు చేసిరనుకో ఆడ దొరికిపోతా నేను. సరే పో, మేమేం చెయ్యం, నువ్వు చేస్తేనే లిఫ్ట్ చేస్తాం పో. స్వాతి, స్వాతి. ఎవరు? నేనంటీ, పూజని. నువ్వారా? అవునంటీ. స్వాతి ఏం చేస్తుంది? ఏం లేదు, పడుకున్నట్టుంది. అవునంటీ, నిన్న ఇవాళ స్వాతి స్కూల్కి రాలే. జ్వరం వచ్చిందిరా, పడుకుంది అందుకనే. అవునా? ఇప్పుడు తక్కువ ఉందా ఆంటీ? తక్కువ ఉందిరా. అదే రోజు వస్తుంది స్కూల్కి, ఎందుకు రాలేదో చూసిపోదామని వచ్చిన. ఏడుందా ఆంటీ? మాట్లాడతాను ఏం చేసేపు. ఆ బెడ్రూమ్లో ఉంది, పా నేను కూడా వస్తా. లేకపోతే పిలుస్తా ఆగిడికే. నీ అన్నం పొయ్యి మీద పెట్టిన, ఆగు పిలుస్తా. ఈ ఆంటీ ఉండదేమో మాట్లాడదామంటే నా ఎమ్మడే ఉంటుందిగా. అన్నం గంజంపినారా? అన్నం అయింది, పిలుస్తావు. స్వాతి, బయటికి రా ఒకసారి. పూజ కుసా. ఈ పిల్లని ఇంట్లోకి ఎందుకు రానిచ్చినామని నా కొడుకు నన్ను తిడతాడు. అందుకని నా ముందరనే మాట్లాడిపిస్తా ఏదన్నా కానీ. ఏమైంది? జ్వరం వచ్చిందా? అవునా? ముఖం అంతా కూడా ఎట్లనే ఉంది కానీ బాగానే వచ్చినట్టు జ్వరం. అవునరా, బాగానే వచ్చింది. ఇంకా రేపటి నుంచి కూడా ఏం రా స్కూల్కి. అయ్యో, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటే ఇప్పుడు పంపించాలి కదా. జర సుస్థి ఉంటే మధ్యాహ్నం దాకానన్నా ఉండొస్తుంది కానీ స్కూల్కి రాకపోతే ఎట్లా? ఇంకా పానం ముఖ్యం కదా ఎగ్జామ్స్ కంటే. ఎగ్జామ్స్ అంటే రాస్తుంది కానీ ఇప్పుడు స్కూల్కి ఏం రాదు. అవునా? తిన్నావా అదే మరేమన్నా? తిన్నా. ఎక్కువసేపు కూర్చుంటే నడుములు వస్తాయిరా. పడుకోపో స్వాతి. పూజతో నేను మాట్లాడతా కానీ పడుకోపో. సరే ఆంటీ, నేను కూడా పోతిగా. సరే. ఈ పిల్ల నా పిల్లతో మాట్లాడిపించినాం అనుకో, చెప్పలేం. మరి ఏమన్నా చెప్పి పోతుంది, ఏమన్నా ఇస్తుంది మళ్ళా. ఎందుకు వచ్చిన బాధ, అందుకనే ఈయనే మాట్లాడిపించిన, ఈయన ఎలాగొచ్చిన. నా కొడుకు చూస్తే నన్ను తిడతాడు ఇంకా. అరే పూజ ఇంకా ఫోన్ చేస్తలేదురా? ఆగరాదురా, వెయ్యి వద్దా? ఏమోరా, నాకు టెన్షన్గా ఉంది. మరి ఏం మాట్లాడుతుర్రా అని వస్తుంది. ఏమైంది పూజ? మాట్లాడిపిలే ఫోన్ ఇచ్చి వచ్చినావా? ఏడా, నేను పోయిన కాడి నుంచి నా వెనకాలనే ఉంటుంది వాళ్ళమ్మ. ఏం మాట్లాడొస్తుంది చెప్పు? నన్ను తిట్టదు, మళ్ళీ ఫోన్ ఇస్తే చూస్తే. అన్నం కొంచెం సందుకు కూడా పోయింది కానీ నన్ను రూమ్లో పంపిస్తలేదు. స్వాతినే హాల్లోకి రానిచ్చింది. షట్, కట్టు కావాలంటున్నట్టు. అవును శివ, నేను అనుకున్నా నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మ ఉండదేమో, ఏదో చిన్న మాట్లాడొద్దామని అనుకున్నా కానీ మొత్తం మా వెనకాలనే ఉంటుంది వాళ్ళమ్మ. ఇంకా చాలు మాట్లాడిన కాడికి పో అని స్వాతిని ఎలగొట్టింది. జ్వరం వచ్చింది మా స్వాతికి, మాట్లాడదు, నన్ను ముందొస్తే పో స్వాతి అని ఎలగొట్టింది. నేను మాట్లాడుతుంది పూజతో అని అంటుంది. ఇంకా నేను గామతో ఏముంది మాట్లాడా అని వెళ్ళేసి వచ్చిన. అవునా? ఇంకా ఛాన్స్ లేనట్టుందిగా. లేదు, నేను ఆ ట్రై నేను చేసినా కానీ ఛాన్స్ లేదు. ఇక స్కూల్కి పంపిస్తారంటదా? ఏడ పంపించారంట. ఎగ్జామ్స్ రాస్తుందేమో కానీ ఇప్పుడు ఏం పంపించం స్కూల్కి. చదువు కన్నా ఆరోగ్యమే ముఖ్యమని అంటుంది వాళ్ళమ్మ. ఎగ్జామ్స్ ఆపుతారు, రాపిస్తుండొచ్చి. ఏమో మరి, నేను పోతున్నా. సరే పో.
అరే ఇంకా 10 రోజులు అయితే ఎగ్జామ్సే గారా. ఎగ్జామ్స్ అప్పుడు కలుద్దు కానీ ఇప్పుడు కలవడం కుదరదు. అప్పుడు సెంటర్ కాడికి వస్తుంది కదా, అప్పుడు కలుద్దు కానీ ఇప్పుడు కుదరదు. ఏం ఆలోచన పెట్టుకోకు, ఏడబడితే అటు కూసోకు, పో ఇంటికే పో నిమ్మతంగా. లేకపోతే డ్యూటీ కన్నా పో, డ్యూటీ పోతారన్నా నిమ్మలం ఉంటుంది. అదేరా ఇంకేం చేస్తా, డ్యూటీకే పోతా. 10 రోజులు అటే పోయొస్తా, 10 రోజుల తర్వాత వస్తా మళ్ళా. పో నటన్న నిమ్మలం ఉంటుంది. దూరం పడుతుంది చెన్నైకు అక్కడిక్కడ. పో లోడ్ అయిన దాకుండు, లోడ్ అయినాకనే తీసుకొని రా లారీని. అప్పటిదాకానన్నా నీకు నిమ్మలం ఉంటుంది. ఈడుంటే ఇట్లనే ఉంటుంది. మళ్ళీ ఆడొచ్చి నేను ఎప్పుడు కొట్టేది తెలియదు. కొద్దిసేపు పూజతో మాట్లాడుతానైనా ఏ విషయం అని చెప్పు. శివ ఏం చేస్తుండో ఏమంటుండో నా గురించి అని అడుగుతుంది కానీ అందుకనే వచ్చినట్టుంది పూజ. కానీ మా అమ్మ అస్సలు మాట్లాడనిస్తలేదు. ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా కలిసేది? ఊకే ఎందుకు ఏడుస్తున్నావు అట్లా ఇంట్లో? ఆడపిల్ల ఊకే ఏడుస్తే దరిద్రం. ఏడుపు. మీరు ఏడిపిస్తుర్రు, ఏడుస్తానేమో ఆపంటుర్రు. ఈ ఏడుపు కూడా నా ఇష్టం లేదా? నా ఏడిపేదో నన్ను ఏడవనియరా? అందగాని కోసం ఏడ్చిన కాడికి సాల్తీ కానీ ఫస్ట్ కన్ను దూడ్చుకో. రేపు నిన్ను పెళ్లి చూపులకు చూసేందుకు వస్తుర్రు. నువ్వు ఇట్లనే ఏడ్చుకుంటూ ఉండకు, మంచిగా ఉండాలి చెప్తున్నా. ఇట్లా ముఖం మార్చుకొని ఉండొద్దు, మా ఇజ్జత్ దియ్యకు, నీకు దండం పెడతా. రేపు పెళ్లి చూపులలో మంచిగా కూసో, పిల్లగాడు కూడా మంచిగానే ఉండు, ఖాయం చేసుకుందాం. ఏమో నాకు తెలియదు, నీకే ఎరక. వాళ్ళ ముందు నవ్వుకుంటుండు, ఇట్లా ముఖం మార్చుకొని ఉండకు. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. శివన్ మర్చిపోలేకపోతున్నా, ఇటు వీళ్ళు పెళ్ళి చేసుకోలేకపోతున్నా. ఏం చేయాలో ఏమో. అన్నం తినక అట్లా వన్యో, అన్నం తిందులే. నాకు అన్నం ఏమొద్దు, నేను పండుకుంటున్నా, నాకు నిద్ర వస్తుంది. వండిన అన్నము ఖరాబ్ అవుతుంది, నడువులే తినిపో. కింద వండుకున్నావు ఎందుకు? మీద వండుకో, నేను కింద వండుకుంటా. ఏం కాడ వండుకున్నది దీనికి ఇంత బల్పు? నీ ఇష్టం, నువ్వు తినకుంటే నీ కడిపే ఎంతది. ఎంతగానో బతలాడాలి నిన్ను. పడుకుంటామే కానీ పొద్దుగాలనే వస్తారంట వాళ్ళు. చూసిపోతే మళ్ళీ వాళ్ళకి నచ్చితే మనం మధ్యాహ్నం వరకు పోవాలి మళ్ళా. స్వాతి లేచి మొహం కడుక్కొని స్నానం చేసి చీర కట్టుకోలే. పో గిట్లనే ఉండకు, పో రెడీగా పో. ఎంత అవుతుంది అనుకుంటున్నావు? టైము 9 అయిపోతుంది. ఇప్పటిదాకా వన్యవు. లేచి చీర కట్టుకోలే, నేను ఛాయ్ పెట్టి పెడతా. లేచి నువ్వు రెడీగా పో. రెడీ అయినట్టు అవుతా కానీ నాకు ఇష్టం లేదని చెప్తా ఆయనకి. రెడీ అయినావా? రా, వాళ్ళు వచ్చిర్రు. కొంచెం నవ్వుకుంటుండు, మొత్తం ముఖమంతా అట్లా పెట్టినా. దా, మీరిద్దరే వచ్చిర్రు వదినా. ఇక చూసిన పిల్లనేనాయే, ఏదో వచ్చిపోవాలని వచ్చినాం కానీ ఇక మాకు నచ్చిన పిల్లనేనాయే. పుట్టి ఇప్పుడు చూసిపోతాం. మీరు సాయంత్రం వరకు పప్పన్నానికి రారి. ఎవ్వరు లేరు, అన్న కూడేడి? మీరు 11 గంటలకు వస్తున్నారు అక్క. అంతలోపు పని అంతా వేసి పెట్టుకుంటే అయిపోతుందని, బర్లకు కూడా గడ్డి కోసేసి అయిపోతుందని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వెయ్యిరు దబ్బనొద్దామని. అట్లనే అనుకున్నాం కానీ ఇక అంటా ఉంటే లేట్ అవుతుంది. ఇంటికాడ వేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇక పప్పన్నం కూడా ఉండాలి కదా, వండేసరికి లేట్ అవుతుంది. దబ్బన వేసి చూసేద్దాం పారా అని వచ్చినాం మేమిద్దరం. ఫస్ట్ పప్పన్నం కాకుండా వచ్చి పెళ్లి చూపులు చూసినట్టు ఛాయ్ అయిపోదామని వచ్చినాం. అవునా? ఏది నా కోడలు స్వాతిని విలువు, చూసిపోతాం ఇక. సరే అక్క, రెడీ అయ్యే ఉంది, వస్తుందా? స్వాతి రారా. ముఖం మార్చుకున్నట్లుండకు, పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు. నవ్వు. ఏమైనా మాట్లాడతారా అక్క? ఇంకేం మాట్లాడతావు? మేము నచ్చే వస్తుంది. చూసుకోరా నువ్వు. స్వాతి కొంచెం తల ఎత్తు, మా వాడు చూడాలి కదా. ఇంకా జరామకి పెళ్లి చూపులు అనేసరికి భయం అవుతుందని అన్నది, అందుకనే అట్లుంది అక్క. సరే మరి మేము పోతాం ఇంటికి. మీరు ఏ టైంకి వస్తారో ఫోన్ చేసి రారిగా. చూసిరా దోస్తులు, ఇట్లనైతే స్వాతికి పెళ్లి చూపులు అయితే అనమాట. మరి స్వాతికి పెళ్ళి అవుతుందా కాదా అనేది వచ్చే ఎపిసోడ్లలో చూద్దాం. దోస్తులు వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు దోస్తులు. లైక్ చేయండి ప్లీజ్. అసలు వ్యూస్ అయితే మస్తు తగ్గిపోయినాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఉంటా మరి, రేపటి వీడియోలో కలుద్దాం దోస్తులు. బాయ్.